ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మీకు వార ఫలితాల్లో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారము, మిథునంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం 20వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు సింహరాశిలోకి, కన్యారాశిలో కేతువు చంద్రుడు 14వ తేదీలో ఉంటూ మనకి ధనుసు రాశి వరకు ఈ యొక్క వారంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో శని వక్రగతి మరియు మీనంలో రాహువు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారు, రాశి వారికి, అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. సింహలగ్నము, సింహరాశి మీకు ఈ యొక్క వారం ప్రధానంగా కనుక మీరు గమనించినట్లయితే రాశ్యాధిపతి లాభస్థానంలో ఉంటాడు 17వ తేదీ వరకు. 17వ తేదీ నుంచి రాశిలో మనకి 12వ స్థానంలోకి వస్తాడు. ఈ 12వ స్థానంలోకి రావడం అనేటువంటిది ముఖ్యంగా ఇది ప్రాపర్టీస్కి మరియు తల్లిదండ్రులతో ఉన్నటువంటిది, ఏదైనా తల్లిదండ్రుల విషయంలో మీరు ఏదైనా స్ట్రెస్ పడుతున్నటువంటి అంశాలని కొంతవరకు ఆ యొక్క అంశాల మీద మీరు పడుతున్న ఇబ్బందిని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ చంద్రుడు 14, 15, 16 తేదీల్లో 12వ అధిపతి 3వ స్థానంలో ఉంటాడో, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అందులో ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో ఈ 14, 15, 16 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజులు కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 12వ స్థానాధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. కావున ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అనాలోచితంగా తొందరపడి ఈ ప్లేస్ ఎవరికో ఇచ్చేస్తే మళ్ళీ అమ్మో ఇది పోతుందేమో అనేటువంటి భావనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 12వ స్థానం అనేటువంటి తండ్రి గారి ఆస్తిని కూడా సూచిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన, ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామో 17, 18 తేదీలు అనేటువంటిది ముఖ్యంగా జాగ్రత్త పడండి. అందులోని ఖర్చులు పెట్టేటువంటి అంశాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో 17, 18 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక 19, 20 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 19, 20 తేదీలు మాత్రం మీకు కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలకి ఇది ఒక మంచి డేస్గా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఒక్కోసారి చూడండి, మనం ఫలానా హైయర్ ఎడ్యుకేషన్ నేను చేద్దాం అనుకుంటున్నాను, కొంతమంది లా చేస్తుంటారు, ఇంకొంతమంది ఏదైనా వాళ్ళు చదువుకున్నటువంటి దాంట్లో కొంత పిహెచ్డి లెవెల్లో ఏదైనా చేస్తుంటారు. అటువంటి వాటికి మీకు ఈ యొక్క 19, 20 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. అయితే మీకు 2వ స్థానంలో ధనస్థానంలో కేతు ఉన్నందుకు ఈ కుటుంబ వ్యవహారాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే 3వ స్థానం ఏదైతే ఉందో ఈ 3వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు ముఖ్యంగా 14, 15, 16 డేస్లో మాత్రం ఇక్కడ మాత్రం ఎవరో చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు. ఈ పర్టికులర్ డేస్లో మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగం మారుతారు మీరు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సింహం వారికి కాస్త 7వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించినందుకు పాత పరిచయాల్లో అనుకున్నటువంటి వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం మీకు ఇది కాదులే ఇంకో సంబంధం చూసుకుందాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బట్ మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కూడా ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు కాస్త ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మరింత బాగుంటుంది. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము
దత్తాత్రేయుని యొక్క ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చాలామందికి జాతకం తెలీదు, వాళ్ళ లగ్నం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఏ దేవత ఆరాధన లేదా ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలని మీకు 1 by 1గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు ప్రమోషన్స్ రావట్లేదు. సింపుల్గా ఏం లేదు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి ప్రమోషన్స్కి కూడా పనిచేస్తుంది. పెద్ద మీ యొక్క సుపీరియర్స్తో ఉండేటువంటి స్ట్రెస్కి కూడా పనిచేస్తుంది. అలా కాకుండా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకం చేయండి శివునికి. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోండి. గోవుకి ఏదైనా మీరు ముల్లంగి లేదా కీరా లాంటి పదార్థం తినిపిస్తూ నిత్యము మెడిటేషన్ చేయండి. ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అయితే మొదటి దానికి మీరు ఇందాక చెప్పాను, ఇది ప్రమోషన్స్ కోసం. దానికి ఏ మంత్రము అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః. లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకునేటువంటి వారు బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదండి నాకు ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతి చిన్న విషయానికి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, మీ కుజగ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజ బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చక్కగా సూర్య భగవాను చూస్తూ, అది మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది వస్తున్నా, మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నా సూర్యుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, గురుబలం లేదంటున్నారు, నాకు గురుగ్రహం పాడైంది అంటున్నారు, మరియు గురుగ్రహం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి గంధముతో అభిషేకం చేయడం, గంధముతో పూజ చేయడం చేయండి. గంధముతో కలిపినటువంటి గంధపు నీటితో శివునికి అభిషేకం చేసిన, దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్న, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి ముఖ్యంగా అరటికాయలు గనక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరిగి తీరుతుంది. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే సర్వసాధారణంగా దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది, లేదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు శుక్రుడు పాడవుతుంది. అలా కాదు ఫైనాన్స్ కాకుండా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కుజబుధులు పాడవుతారు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు పర్టికులర్గా ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే శుక్రగ్రహానికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండడం చేస్తూ ఉండండి. లేదా అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు ఓం అపర్ణాయే నమః చేయండి. రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించండి. ఈ శనికి సంబంధించిన దోషం ఉంది, శని భగవానుడు మీ జన్మజాతకంలో బలంగా లేడు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పూర్వజన్మల్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, అందుకే శని యొక్క బలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదు శనికి సంబంధించిన దోషాలు అధికంగా వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. రాహుగ్రహ సంబంధించిన దోషాలు పోవాలి అంటే అదే దానికి ఏమిటి అసలు ఏం జరుగుతుంది, రాహుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అంటే భయం పెరుగుతూ ఉంటుంది, ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఫ్రాడ్స్కి గురవుతున్నాము, ఎక్కువ హ్యాకింగ్స్కి గురవుతున్నాము, ఎక్కువ మోసపోతున్నాము అన్నప్పుడు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చిత్ర విచిత్రానికి కారకుడైన కేతువు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నేనేమీ చేయలేను, నా యొక్క మానసిక స్థితి శారీరక స్థితి పాడైపోయింది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్గా ఏదైతే మీరు అనుకుంటారో అది గణపతికి చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీ లైఫ్లో లాట్ ఆఫ్ చిత్ర విచిత్రంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి.
ఇలా ఏంటంటే చాలా సింపుల్గా జాతచక్రం ఎలాగో ఉంది ఏమైపోతుంది అనేటువంటి భయపడకుండా చాలా సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది, లేదా ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నన్ను రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో. ఎందుకంటే జాతకం ఎలా ఉన్నా, వాస్తు సంబంధించింది ఎలా ఉన్నా, మీరు భగవంతుని కనుక పట్టుకోగలిగితే త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.